నమస్తే అండి. ఈ మామిడి పళ్ళ గుజ్జుతో ఎంతో కమ్మగా ఉండే మామిడి హల్వాని అయితే చేద్దామండి. ముందుగా ఈ మామిడి పళ్ళని గుజ్జుగా చేసుకోవాలి. 1 కప్పు మామిడి గుజ్జుకు అరకప్పు మొక్కజొన్న పిండిని అయితే తీసుకుందామండి. 1 కప్పు నీళ్లు వేసుకొని చక్కగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. కప్పు మామిడి గుజ్జు, అరకప్పు మొక్కజొన్న పిండి, 1 కప్పు అయితే పంచదార, అలాగే కొంచెంగా జీడిపప్పు, 5-6 చెంచాల నెయ్యి కూడా పడుతుందండి. మొదటగా కుంపటి పైన మందపాటి కడాయిని అయితే పెట్టుకోవాలండి. 1 చెంచాడు నెయ్యిని అయితే వేసుకుందామండి. ఇలా ఈ కాగినటువంటి నెయ్యిలో మామిడి గుజ్జునైతే వేసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడే 1 కప్పు నీళ్ళల్లో వేసుకున్నటువంటి మొక్కజొన్న పిండిని అయితే ఇలా వేసుకుందాం. నిదానంగా అయితే కలుపుకోవాలండి. సన్నని సెగపైన మాత్రమే ఉడికించుకోవాలి. వీటితో పాటే ఈ 1 కప్పు పంచదారని కూడా వేసి కలుపుకుందాం. చూశారు కదండి ఎలా చిక్కబడుతుందో. మాటిమాటికి కలుపుతూ ఉండాలండి, లేకుంటే ఉండలుగా కట్టేస్తుంది. ఇలా ఉడుకుతున్న సమయంలో మరి కాస్త నెయ్యిని అయితే వేసుకుందాం. కొంచెం శ్రమతో పడిన పనేను రాను చిక్కబడుతుందండి. దీని రంగు ఎలా మారిందో చూశారు కదా. హల్వా అయితే తయారైపోతుందండి. ఈలోగా ఏదైనా కంచానికి మనం నెయ్యిని రాసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి కడాయిని వేడుతుంది కదా. ఇలాగా చివరగా కాస్త జీడిపప్పునైతే వేసుకుందామండి. ఎంతో కమ్మగా ఉండే మామిడి పళ్ళ హల్వా. మామిడి పళ్ళ హల్వా అయితే రెడీ అండి. ఇలా చూడండి, నేను చక్కగా ఇంట్లో వేసుకోవటమేను. ఇలా చూశారు కదండి. ఒకసారి చేసి చూడండి. ఇలా దీన్ని కాసేపు అయితే చల్లారనిద్దాం. ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చేస్తుంది. చల్లబడినట్టుందండి. దీన్ని అయితే ఒకసారి చూద్దామండి. చూసారు కదా, నోరూరించే మామిడి పళ్ళ హల్వా. మీరు కూడా ఇలా ఒకసారి చేస్తారు కదా. అలాగే కాస్త నెయ్యి కూడా పడుతుందండి. మామిడి పళ్ళ హల్వా.